వెల్కమ్ టు న్యూస్ అవర్ నేను శ్వేత. డీటెయిల్స్ చూద్దాం. సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాలపై మంత్రి కొండ సురేఖ సమీక్ష నిర్వహించారు. వరంగల్ రంగలీల మైదానంలో వైభవంగా నిర్వహించే ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు. లోపల ఇంప్లిమెంట్ చేసి రేపు బతుకమ్మ పండుగకు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకోవాలని చెప్పి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మనందరికీ కూడా అడ్వాన్స్ గా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు మీ కుటుంబాలందరికీ కూడా మన తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ బతుకమ్మ ద్వారా ఒక మంచి జరగాలని మేలు జరగాలని వాలంటీర్లుగా తీసుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఎవరినైనా కూడా వాలంటీర్స్ గా తీసుకొని వాళ్ళను పెట్టుకుంటే వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ పెట్టి ప్రతిసారి కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడే పెట్టుకోవడం ఆనవాయితీగా ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన న్యూట్రిషన్ ఫుడ్ అందించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఫుడ్ కార్పొరేషన్ పై సచివాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన సీతక్క అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా సకాలంలో జరగాలన్నారు. పిల్లలకు పోషకాహారం అందేలా మానిటరింగ్ ఉండాలని సూచించారు. ధరల సవరణ కోసం కమిటీ వేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ఫైనాన్స్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, తెలంగాణ ఫుడ్స్ అధికారులతో 3-మెన్ కమిటీ వేస్తున్నామని, టెండర్లు సప్లయర్ల ఎంపికతో పారదర్శకత పెరగాలని అన్నారు మంత్రి సీతక్క. ఆపరేషన్ బుడమేరును రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రభుత్వ భూములు, చెరువులు ఆక్రమించిన వారు ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలని అన్నారు. పేదలకు ప్రత్యామ్నాయంగా టిట్కో ఇల్లు కేటాయించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. పేదలను ఇబ్బందులు పెట్టబోమని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు రేపు మచిలీపట్నంలో పర్యటించనున్నారు. గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా సేవ కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. ఆర్ఎండ్బి అతిథి గృహంలో అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. నేషనల్ కాలేజ్ లో ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్ ను పరిశీలించారు. టీటీడీ కళ్యాణ మండపంలో సీఎం పాల్గొనే కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్ లో సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి నారాయణ అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఆపరేషన్ బుడమేరు అని ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు. ఈ ఆపరేషన్ బుడమేరు రాష్ట్రంలోని అన్ని ఏరియాలో ఇంప్లిమెంట్ చేస్తాం. నేను అందరికీ చెప్తున్నా, ఎవరైతే ప్రభుత్వ స్థలాలు కానీ, ప్రభుత్వ కెనాల్స్ని కానీ, ప్రభుత్వం యొక్క చెరువులుగా ఆక్యుపై చేసుకుంటే మీరు స్వచ్ఛందంగా ఖాళీ చేయండి. ఎంతటి పెద్దవాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా ఖచ్చితంగా నిక్కచ్చిగా యాక్షన్ తీసుకొని తొలగించడం జరుగుతుంది. అయితే ఇక్కడ చాలామంది పేదలు, నిరుపేదలు ఆక్యుపై చేసుకుని ఉంటారు. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించండి. టిట్కో హౌస్ లాంటి హౌస్ని అలాట్ చేసేసి వాళ్ళని ఖాళీ చేయమన్నారు. ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టద్దు. పేదవాడికి ఆల్టర్నేట్ చూపించి ఆ బిల్డింగ్స్ని కొలాప్స్ చేయమన్నారు. కాబట్టి ఏ పేదవాడిని. ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గం సూరారెడ్డిపాలెంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికలు హామీలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ని 4,000 చేశామన్నారు. 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం పింఛన్ని 3,000 ఇస్తామని మాట ఇచ్చి తప్పిందని, మొదటి 2 సంవత్సరాలు 250 రూపాయలను పెంచుతూ లబ్ధిదారులను దగా చేసిందని అన్నారు. ప్రభుత్వం చివరి 3 నెలల్లో మాత్రమే లబ్ధిదారులకు 3,000 పింఛన్ అందించారని అన్నారు. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి, సేవాగుణం కలిగిన ముఖ్యమంత్రి, అదేవిధంగా సామాజిక సేవలో ఉంటున్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి ప్రభుత్వాలు మనం చూస్తా ఉన్నాం. ఎన్నికల సమయంలో గవర్నమెంట్ ఎలక్షన్ తరఫున ఇప్పిస్తారనుకున్నారు. ఏప్రిల్, మే, జూన్ 3 నెలల్లో కూడా ఈ లెక్కను పెంచి జూలైలో 7,000 పెరగడం జరిగింది. ప్రతి నెల 1వ తేదీ ఇప్పిస్తున్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు పంపిణీ చేస్తున్నాం కాబట్టి సెలవు వస్తే 1వ తేదీ ముందు రోజే పంపిణీ చేసాం పోయిన నెలలో. ఒకవేళ 2 రోజులు సెలవు వస్తే 2 రోజుల ముందే ఈ సామాజిక భద్రత పెన్షన్ పెంచే విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకుని మేము తెలియజేస్తున్నాం. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ జరిగింది వాస్తవమే అయినా చంద్రబాబు ఆరోపించినట్లుగా జంతు కొవ్వు పదార్థాలు వినియోగించలేదని మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ అన్నారు.
దేవుణ్ణి రాజకీయాలకు వాడుకోవడం మానేయాలని కోరారు. సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా కూడా రాజకీయాలు మానలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చర్యలు తీసుకోవాలని చింతామోహన్ కోరారు. తక్కువ ధరకు నెయ్యి కొనుగోలు చేసి అపవిత్రం చేసిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇకపై వచ్చే అవకాశం లేదని, యువకులు స్వయం ఉపాధి పొందేందుకు కృషి చేయాలని అన్నారు. చదువుకున్న వాళ్ళంతా ఆకలితో నిద్రపోతున్నారు. ఈరోజు నిరుద్యోగులకి ఉద్యోగాలు నువ్వు ఇవ్వలేవు, నీ తరం కాదు, మీ నాయన కూడా చేయలేడు దీన్ని. మరి నేను ఒక సలహా ఇస్తున్నా, కాళహస్తి ప్రాంతంలో ఉండే ప్రతి నిరుద్యోగికి ఉద్యోగాలు ప్రభుత్వాలు వచ్చి ఇస్తాయి అనే మాట మర్చిపోండి. నేను ఒకటి చెప్తున్నా, ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైంది, ఇది కావాలని అందరూ కోరుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోరుకుంటున్నారు, శివాలయానికి కూడా, కాళహస్తి దేవాలయాన్ని కూడా కావాలని కోరుకుంటున్నారు. తలా ప్రతి నిరుద్యోగికి, మహిళలకు కానీ మరి నిరుద్యోగులు అబ్బాయిలకు కానీ ఒక్కొక్కరికి 5 ఆవులు పట్టిస్తాం. 5 ఆవులు పట్టిస్తాం. కావాలనుకున్న వాళ్ళకల్లా 5 ఆవులు పట్టిస్తాం. బ్యాంకు లోన్లు తీసిస్తాం. మీరు ఆవులో పాలు అమ్ముకోండి, నెయ్యి మాత్రం తిరుపతి దేవస్థానానికి. నేను ఎప్పుడో ఒకసారి ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తాను, నిరుద్యోగులందరినీ పిలిచి. ఆధ్యాత్మిక పట్టణంగా వేములవాడ అభివృద్ధి చెందేలా అడుగులు పడుతున్నాయి. రాజన్న క్షేత్రం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపకల్పన రూపుదిద్దుకుంటోంది. మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య అధికారులతో రివ్యూ నిర్వహించారు. వేములవాడ పట్టణానికి ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. దేవాలయం చుట్టుపక్కల అందుబాటులో ఉన్న 36 ఎకరాల భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధి పనుల కోసం 275 కోట్లతో ప్రణాళికలు రూపొందించాలని శైలజ రామయ్య ఆదేశించారు. లోక్సభ మాజీ స్పీకర్ శ్రీ జీఎంసీ బాలయోగి చిత్రపటానికి ప్రస్తుత లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన జయంతి సందర్భంగా సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో బాలయోగి చిత్రపటం వద్ద ఎంపీలతో పాటు లోక్సభ సెక్రటరీ జనరల్ శ్రీ ఉత్సల్ కుమార్ సింగ్, లోక్సభ సెక్రటేరియట్ అధికారులు బాలయోగికి నివాళులర్పించారు. శ్రీ బాలయోగి 12వ లోక్సభ స్పీకర్గా ఉన్నారు. తిరిగి 13వ లోక్సభ స్పీకర్గా కూడా ఎన్నికయ్యారు. 10వ లోక్సభ సభ్యుడు కూడా. అంతకుముందు ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. శ్రీ బాలయోగి మార్చి 3, 2002న ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. హైదరాబాద్ పరిధిలో డీజే బాణసంచాపై పోలీసులు నిషేధం విధించారు. ఈ మేరకు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ నోటిఫికేషన్ జారీ చేశారు. మతపరమైన ర్యాలీల్లో డీజే బాణసంచా ఉపయోగించకూడదు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. సౌండ్ సిస్టమ్ పరిమిత స్థాయిలోనే ఉండాలని పేర్కొన్నారు. సౌండ్ సిస్టమ్ కు పోలీసుల అనుమతి తప్పనిసరని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే 5 ఏళ్లు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధిస్తామని సివి ఆనంద్ స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో అత్తింటి ముందు కోడలు ధర్నాకు దిగింది. సారపాకకు చెందిన కామేశ్వరరావుకు, పిడుగురాళ్లకు చెందిన లక్ష్మీ పార్వతికి 12 ఏళ్ల క్రితం పెళ్లైంది. అయితే కొన్ని సంవత్సరాలుగా అదనపు కట్నం కోసం తనను భర్తతో పాటు అత్తమామలు వేధిస్తున్నారని లక్ష్మీ పార్వతి అంటోంది. తనకు న్యాయం చేయాలంటూ అత్తింటి ముందు ఆందోళనకు దిగింది. సార్, నా పేరు లక్ష్మీ పార్వతి సార్. మాది పిడుగురాళ్ళ, గుంటూరు జిల్లా సార్. మా హస్బెండ్ పేరు కామేశ్వరరావు, మా అత్తమామ పేరు కె మునయ్య, కె సీతమ్మ. వాళ్ళది సారపాక సార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బుర్గంపాడు మండలం సార్. మా అదనపు కట్నం కోసం నన్ను వేధిస్తూ ఉన్నారు సార్. నాకు ఇవాళ రోజున వద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి నా పరిస్థితి ఇవాళ రోడ్డు మీద తీసుకొచ్చి ఇచ్చేశారు సార్. నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను సార్.
పేదల కడుపు నింపే రేషన్ బియ్యం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. పేదలకు అందాల్సిన చౌక బియ్యాన్ని పందికొక్కుల్లా బుక్కేస్తున్నారు. కార్డుదారులకు రేషన్ చేరకముందే దోపిడీ జరుగుతోంది. రేషన్ మాఫియాకి రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో యథేచ్ఛగా అక్రమ దందా సాగిపోతోంది. పేదల కడుపు నింపడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని ఖర్చు చేస్తుంటే ఈ బియ్యంతో కోట్లు దండుకుంటున్నారు అక్రమార్కులు. ప్రకాశం జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ రేషన్ దందాపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. కడుపు నింపుకునే అవకాశం లేని అనార్థల ఆకలి తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డుల ద్వారా రూపాయికి కిలో బియ్యాన్ని అందిస్తున్నాయి. రేషన్ కార్డున్న ప్రతి కుటుంబంలో ఒకరికి 5 కేజీల చొప్పున బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ప్రతి నెల మొదటి వారంలో రేషన్ డీలర్ల వద్ద నుంచి ఈ బియ్యం పేదలకు పంపిణీ చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. సర్కార్ ఉద్దేశం బాగానే ఉన్నా అమల్లోనే లోపం జరుగుతుంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సుమారు 6,70,571 కుటుంబాలకు కార్డులు ఉన్నాయి. జిల్లాలో సుమారు ప్రతి నెల 9,516 టన్నుల రేషన్ బియ్యాన్ని రేషన్ డీలర్ల ద్వారా కిలో ₹1 సరఫరా చేస్తుంది. ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం పేపర్పై ఉండేది. కానీ వాస్తవానికి 10% బియ్యం సైతం కూడా పేదలకు అందే పరిస్థితి లేకుండా పోయింది. రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం చాలా పకడ్బందీగా జరుగుతుంది. ఇందుకు అక్రమార్కులు పెద్ద ప్లానే చేశారు. రేషన్ బియ్యంపై ప్రజల్లో చెడు అభిప్రాయాన్ని కల్పించారు. రేషన్ బియ్యం తింటే ఆరోగ్యానికి మంచిది కాదని, రేషన్ బియ్యం గింజలు లావుగా ఉంటాయని, జీర్ణం అవ్వదని అపోహలు కల్పించారు. దీంతో రేషన్ కార్డుతో వచ్చే బియ్యాన్ని సొమ్ము చేసుకోవడానికి పేదవారిని అలవాటు చేశారు. ఇందుకోసం పెద్ద నెట్వర్క్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఈ చైన్ ఎక్కడా తెగిపోకుండా చాలా సున్నితంగా డీల్ చేస్తున్నారు. రేషన్ డీలర్ వద్ద ప్రారంభమైన చైన్ ఇతర దేశాలకు వెళ్లిపోవడమో లేక స్థానికంగానే రీపాలిష్ అయ్యి మంచి బ్రాండ్లతో స్థానిక మార్కెట్లోనే చలామణి అయ్యేలా చేస్తున్నారు. మనకు తరచుగా వస్తున్న వార్తలు రేషన్ బియ్యం డైవర్ట్ అవుతున్నాయి, బ్లాక్ మార్కెట్కి పెడుతున్నాయి అన్న ఆరోపణ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మేము మా నిఘా టీం తోటి పటిష్టమైన నిఘా నిర్వహిస్తున్నాము. అయితే జరుగుతున్నది ఏమిటంటే, యాక్చువల్గా బియ్యం ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళలో ఆ బియ్యం వాడని వాళ్ళు బయట మార్కెట్కి అమ్మేయటం జరుగుతుంది. ఇటువంటివన్నీ కూడా సేకరించి వీటిని డైవర్ట్ చేస్తున్నారు. కానీ రేషన్ షాపుల నుంచి కానీ ఎంఎల్ఎస్ నుంచి కానీ డైరెక్ట్గా డైవర్ట్ చేయటం అనేది నివారించగలిగాము. కానీ ఇది మేము నివారించలేకపోతున్నాము. ప్రజల్లో కూడా ఒక ఇది రావాలి, ఇచ్చే బియ్యం మంచి బియ్యం, ఇందులో పౌష్టికానికి సంబంధించిన ఫార్టిఫైడ్ బియ్యం కలుపుతున్నారు కాబట్టి ఇవి మనం వాడుకుందాం అన్న స్పృహ వాళ్ళకి రావాలి. కానీ అది రావటం లేదు. వాళ్ళు ఎక్కడికక్కడ బియ్యం అమ్మడం వల్ల ఇవన్నీ సేకరించి వివిధ రేవు పట్టణాల ద్వారా బయటికి పంపించే ప్రయత్నం జరుగుతుంది. ఇదంతా పబ్లిక్ గా జరిగే వ్యవహారమే అయినా సంబంధిత అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి. ఈ తతంగమంతా స్థానిక ప్రజాప్రతినిధుల కన్నుసన్నల్లోనే జరుగుతుండడం, ప్రజాప్రతినిధులే రేషన్ బియ్యం మాఫియాకు సహకరిస్తుండటంతో ప్రతి నెల లక్షల్లో డబ్బులు ముట్టజెబుతుంది రేషన్ మాఫియా. స్థానిక నేతలు ఎవరికి అండగా నిలిస్తే వారే అక్రమ వ్యాపారం చేయాల్సి ఉంటుంది. అయితే ఇదంతా ఇప్పుడేమీ కొత్తగా జరుగుతున్న తంతు కాదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే జరిగే ప్రక్రియ. స్థానిక నేతలు ఈ మాఫియాతో కలిసి ఉండటంతో అధికారులు సైతం ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా బియ్యం మాఫియాకు సహకరించే అధికారులను తీసుకొచ్చి పెడుతున్నారట లీడర్లు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంతటా ఈ రేషన్ మాఫియా జరుగుతున్నా కాస్త ఎక్కువగా రేషన్ అక్రమ వ్యాపారం జరిగేది మాత్రం సంతనూతలపాడు, కణిగిరి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కందుకూరు, పర్చూరు, అద్దంకి ప్రాంతాల్లో అధిక మొత్తం జరుగుతూ ఉంటుంది. ఇందుకు కారణం అక్కడి ప్రజల్లో గట్టిగా ప్రశ్నించే శక్తి లేకపోవడం. ప్రస్తుతానికి వైసీపీ నాయకులే చాలా చోట్ల ఈ వ్యాపారాలు నిర్వహిస్తున్నారట. ప్రభుత్వం మారడంతో సెకండ్ గ్రేడ్ నాయకులంతా రేషన్ మాఫియా పగ్గాలు తమకు అప్పగించాలని స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతున్నారట. తమకు ఎన్నికల్లో సహకారం చేసిన వారిని ఏరికోరి మరీ దందాలో భాగస్వాములను చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రేషన్ మాఫియాను అరికట్టడం అనేది జరిగే పని కాదన్న భావనకు ప్రజలు వచ్చేశారు. దీనికి కారణం ఎమ్మెల్యే నుంచి చోటామోటా నాయకుల వరకు ప్రతి నెల లక్షలాది రూపాయలు తెచ్చిపెట్టడమే. రేషన్ మాఫియాను అరికడదామని ఎవరైనా అధికారి హడావిడి చేస్తే అది జస్ట్ కలరింగ్ మాత్రమే అన్నది ప్రజలకు అర్థమైపోయింది. దసరా పండుగ వేళ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగంపై ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించారు. తెలంగాణలో పండుగ వచ్చినా పబ్బం వచ్చినా చుక్కా ముక్క లేనిదే నడవదు. ఇంటికి అల్లుడొచ్చినా చుట్టాలొచ్చినా టీ కాఫీ తర్వాత గ్లాస్లో మద్యం పడాల్సిందే. ఇంట్లో ఏ కష్టం వచ్చినా సంతోషం వచ్చినా అందరినీ మెప్పించేది ముక్క చుక్కనే. పల్లె నుంచి పట్టణాల దాకా తెలంగాణలో మద్యం సేవించడం మర్యాదగా భావిస్తారు. దసరా పండుగ వచ్చిందంటే చాలు మద్యం ప్రియులు పెత్రమాస నుంచి మొదలుకొని విజయదశమి వరకు మద్యం ఏరులై పారాల్సిందే. మద్యం అమ్మకాల్లో మొదటి 2 స్థానాల్లో దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోటీ పడుతోంది తెలంగాణ. ఇక్కడ మద్యం అమ్మకాల జోరు ఎక్కువనే చెప్తారు. గాలి వచ్చినప్పుడే వడ్లు ఆరబెట్టుకోవాలన్న చందంగా తెలంగాణలో మద్యం డిమాండ్ ఉన్నప్పుడే అక్రమార్కులు తమ జేబులను నింపుకుంటున్నారు. శతకోటి ఉపాయాలకు అనంతకోటి మార్గాలు అన్నట్లుగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను కట్టడి చేయడానికి ఎక్సైజ్ శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొందరు అక్రమార్కులు వివిధ మార్గాల్లో నకిలీ మద్యం అమ్మకాలు చేపడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. పక్క రాష్ట్రాల మద్యాన్ని అబ్కారీ అధికారులు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ అక్రమార్కుల పాలిట సింహ స్వప్నం అవుతున్నారు. దేశంలోని మహానగరాల్లో హైదరాబాద్ ఒకటి. అన్ని నగరాల్లో కంటే హైదరాబాద్ లో భిన్న సంస్కృతి. అన్ని రాష్ట్రాలతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన జనాలు ఇక్కడుంటారు. వీటికి తోడు ఐటీ ఫార్మా పరిశ్రమలు. ఇలా ఒక్కటేమిటి, మహానగరంలో లేనిదంటూ ఏమీ లేదు. వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ లో పని ఒత్తిడి నుంచి సేద తీరేందుకు కావాల్సిన సౌకర్యాలన్నీ అందుబాటులో ఉంటాయి. ఇదే అదునుగా భావించే అక్రమార్కులు విదేశీ మద్యం, బ్రాండెడ్ మద్యం అంటూ మార్కెట్లో లభించే ధరల కంటే తక్కువకు ఇస్తామని బురిడి కొట్టిస్తున్నారు. కొత్త సీసాలో పాత సారా అన్నట్టుగా నకిలీ మద్యాన్ని నింపి అమ్మకాలు చేస్తున్నారు. తెలంగాణకు కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీలు సరిహద్దులుగా ఉన్నాయి. అయితే ఈ 3 రాష్ట్రాల్లోనూ మనకంటే ఎక్కువ ధరలు ఉండడంతో డిఫెన్స్ లిక్కర్ అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. బీదర్కి చెందిన కొందరు వ్యక్తులు డిఫెన్స్ వారికి ప్రభుత్వం సరఫరా చేసే మద్యం బాటిళ్లను జమ చేసి వాటిని శుభ్రం చేసి వాటిలో చీప్ లిక్కర్ లేకపోతే కల్తీ మద్యాన్ని నింపి తక్కువ ధరల ముసుగులో అమ్మకాలు చేస్తున్నారు. వీరిని ఉమ్మడి మెదక్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. డిఫెన్స్ మద్యం బాటిళ్లను భారీ స్థాయిలో ఆర్డర్ తీసుకుని కర్ణాటక నుంచి తీసుకొస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 23 కేసుల మద్యాన్ని పట్టుకున్నారు. 8 మందిని అరెస్ట్ చేసి 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. గత నెల 6న గోవాకు తెలంగాణ నుంచి టూర్ వెళ్లిన కొంతమంది తిరుగు ప్రయాణంలో 12 లక్షల విలువ చేసే 415 మద్యం బాటిళ్లను విమానంలో తీసుకొచ్చిన వారిని పోలీసులు పట్టుకున్నారు. ఇలాంటి ఘటనలు కోకొల్లలు. తెలంగాణలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పై ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణలో 621 కేసుల్లో 120 బాటిళ్లను పట్టుకున్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగం నేరమని, తెలంగాణలోకి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ అక్రమ మద్యం జోలికి వెళ్ళకూడదని చెప్పి ఎక్సైజ్ శాఖ విజ్ఞప్తి చేస్తుంది. ఇది ముఖ్యంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే మన నార్త్ ఇండియన్ స్టేట్స్ అయిన హర్యానా, పంజాబ్, తర్వాత ఢిల్లీ నుంచి, తర్వాత అలాగే ఇక్కడ వెస్టర్న్ పార్ట్లో ఉన్న గోవా నుంచి కూడా ఎక్కువ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వస్తుంది. ఇది రోడ్డు మార్గంలో కానీ, రైలు మార్గంలో కానీ, వాయు మార్గంలో కూడా రావచ్చు. అన్ని చెక్ పోస్టులు అలర్ట్ చేయడం జరిగింది. ఈ దసరా పండుగ అయిపోయే వరకు కూడా చాలా కట్టుదిట్టంగా అన్ని వెహికల్స్ చెక్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే రైల్వే స్టేషన్స్ కూడా ఈ ప్రాంతాల నుంచి వచ్చే రైల్వే స్టేషన్ రైళ్లను కూడా చెక్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ఇంతే కాకుండా డిఫెన్స్ లిక్కర్ కూడా సిఎస్డి క్యాంటీన్ నుంచి కొంతమంది అక్రమంగా తరలించి, అది కూడా ముఖ్యంగా కర్ణాటకలోని బీదర్ ప్రాంతం నుంచి కానీ, లేకపోతే ఇతర ప్రాంతాల లోకల్ నుంచి కానీ కొన్ని లీక్ అయ్యి బయటికి వస్తున్నాయి. అది కూడా తెలిసింది. దానికి కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. కరువు ప్రాంతంలో వలసల నివారణకు ప్రకాశం జిల్లాకు కేటాయించిన నిమ్డ్ ప్రాజెక్టు ఇంతవరకు పట్టాలెక్కలేదు.
పుష్కర కాలం క్రితమే కేంద్రం పచ్చజెండా ఊపినా అప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. మరోసారి కేంద్రంతో పాటు రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండటం, రాష్ట్ర పెండింగ్ ప్రాజెక్టుల జాబితాలో నిమ్స్కు స్థానం ఉండడంతో ఈ ప్రాంత వాసుల ఆశలు చిగురుస్తున్నాయి. కేంద్రం అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ప్రాజెక్టును పూర్తి చేస్తే లక్షల మంది ప్రజలకు, వేలాది మంది వలస కూలీల బ్రతుకులు మారుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రకాశం జిల్లాలో నిమ్స్ ఏర్పాటుకు 2012లో అప్పటి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పచ్చజెండా ఊపింది. అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో నిమ్స్ ఏర్పాటుకు త్వరితగతిన జిల్లాలో కనిగిరి ప్రాంతంలో పామూరు, పిసిపల్లి మండలాల పరిధిలో భూములను గుర్తించి అందుకు అనుగుణంగా ఓ మాస్టర్ ప్లాన్ కూడా డిజైన్ చేసింది. ఇందులో భాగంగా ఆ 2 మండలాల పరిధిలో 14,390 ఎకరాలను గుర్తించారు. 2 మండలాల పరిధిలోని బోదవాడలో 3,405 ఎకరాలు, మాలకొండపురంలో 3,209 ఎకరాలు, రేణిమడుగులో 1,025 ఎకరాలు, సిద్ధవరం 4,390 ఎకరాలు, అయ్యన్నకోట 552 ఎకరాలు, పెద్దెర్లపాడు 1,647 ఎకరాలు భూముల చొప్పున గుర్తించి ప్రభుత్వానికి అధికారులు ఓ నివేదికను కూడా పంపారు. ఇందులో ప్రభుత్వ అసైన్ భూములతో పాటు ప్రైవేట్ సాగు భూములు ఉన్నాయి. ఈ భూములను సేకరించి రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉంది. 3 దశల్లో నిమ్స్ ఏర్పాటుకు ప్రణాళిక సైతం అధికారులు రూపొందించారు. మొదటి విడతలో 3,640 కోట్లతో 4,149 ఎకరాల్లో పారిశ్రామిక వెడను డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1.22 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, ప్రత్యక్షంగా పరోక్షంగా 3 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని అంచనా వేశారు. దీంతో పాటే ఈ ప్రాంతం కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాలు, వాహన విడిభాగాలు, పీవీ పైపులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, వుడ్ ఫార్మాటికల్స్, ఇంజనీరింగ్, లాజిస్టిక్స్, సోలార్ తదితర పరిశ్రమలు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. 2019లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఆ సందర్భంగా వెనకబడ్డటువంటి మన ప్రకాశం జిల్లాలో వెనకబడ్డటువంటి ప్రాంతమైనటువంటి కనిగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆనాడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అక్కడ నిమ్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కనిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి పీసీపల్లి, పామూరు మండలాల మధ్యన ఈ నిమ్స్ ఏర్పాటు చేయడకు మొత్తం 2,200 ఎకరాలు సేకరించాలని చెప్పి ఆనాడు నిర్ణయించారు. 1,700 ఎకరాల భూమిని అక్కడ సేకరించి ఆ విధంగా తీసుకెళ్లి ప్రభుత్వానికి అప్పచెప్పడం కూడా జరిగింది. కానీ ఆ ప్రభుత్వం పోయింది. ఆ తర్వాత 5 ఏళ్ళు మళ్ళా వైసీపీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం, అట్లాగే ఇక్కడ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఇప్పటికైనా సరే ఈ నిమ్స్ ప్రాంతాన్ని పరిగణనలో తీసుకొని ఆ నిమ్స్ని ఏర్పాటు చేయాలి. ఈ ప్రాజెక్టుకు నీటి అవసరాలను తీర్చేందుకు వెలుగొండ జలాశయం నుంచి కాలువ ద్వారా దాదాపు 1.2 టీఎంసీల నీటిని వినియోగించుకోనున్నారు. అయితే అప్పటి నుంచి అవన్నీ కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో భూములను గుర్తించిన రైతులతో సమావేశాలు, ఇతర కార్యకలాపాలు నిర్వహించారే తప్ప ఎలాంటి పురోగతి లేదు. ఐదు సంవత్సరాల పదవీ కాలంలో వైసీపీ ప్రభుత్వం ఈ నిమ్స్ గురించి అంతగా పట్టించుకున్న పరిస్థితులు ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు తాజాగా ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వమైన వెనుకబడ్డ నిమ్స్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి అక్కడ లక్షలాది మంది ప్రజలను ఆదుకోవాలని స్థానికులు ఎదురుచూస్తున్నారు. ఆనాటి ప్రభుత్వం మంచి ఆలోచనతో ప్రకటన చేసినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో అది అటకెక్కింది. నిమ్స్ ఏమాత్రం ఒక్క అడుగు కూడా ఈరోజు ముందుకు పడే పరిస్థితి లేదు. ఒక్క అడుగు కూడా ముందుకు పోయే పరిస్థితి లేదు. ఆనాటి ప్రభుత్వం మంచి ఆలోచనతో ప్రకటన చేసినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో అది అటకెక్కింది. నిమ్స్ ఏమాత్రం ఒక్క అడుగు కూడా ఈరోజు ముందుకు పడే పరిస్థితి లేదు.
ఏ మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పోయే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం మంచి ఆలోచనతో ప్రకటన చేసినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ కామారెడ్డి జిల్లాలో గొలుసు కట్టుతో పాటు జిల్లాలోని చాలా చెరువులు కబ్జాల పాలయ్యాయి. కళ్ల ముందే చారిత్రక చెరువులు, కందకాలు కనుమరుగవుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో స్థానిక అధికారులు పెద్దగా స్పందించడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. లేక్ కమిటీ చర్యలు చేపడుతున్నా పూర్తి స్థాయిలో ఆక్రమణలపై దృష్టి పెట్టలేకపోతోంది. ఈ క్రమంలోనే హైడ్రా తరహాలో పూర్తి స్థాయిలో కబ్జాల తొలగింపు కోసం కావాలన్న డిమాండ్ క్రమంగా బలపడుతోంది. ఇప్పటికే హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో గుండె చెరువు పేరుతో వరుస కథనాలతో మరింత స్పందన లభిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో చెరువులు, కుంటలు అక్రమ కబ్జాలపై, పులాంగ్ వాగు ఆక్రమణలపై వరుసగా హెచ్ఎంటీవీ కథనాలు జిల్లా వాసులను మరింత ఆలోచింపజేశాయి. హెచ్ఎంటీవీ కథనాలకు స్పందించి తెలంగాణ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ కు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆక్రమణలకు గురైన చెరువులను పరిరక్షించాలని కోరుతూ లిఖితపూర్వకంగా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. చెరువులు, కుంటలు ఆక్రమణలపై ఉక్కుపాదం నిజామాబాద్ జిల్లాలో మోపాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది. హెచ్ఎంటీవీ భుజానెత్తుకున్న గుండె చెరువు కార్యక్రమాన్ని ప్రజా సంఘాలు, తెలంగాణ మేధావుల ఫోరం, వామపక్ష పార్టీలు, రైతు సంఘాలు అభినందనలు తెలుపుతున్నారు. హైడ్రా తరహాలో నిడ్రా ఏర్పాటు చేస్తేనే చెరువులు, కందకాల పరిరక్షణ జరుగుతుందన్న వాదనకు బలం చేకూరుతోంది. ఇప్పటికే జిల్లాలో అడిషనల్ కలెక్టర్, డీఎస్పీ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో కూడిన కమిటీ ఇప్పటికే పనిచేస్తోంది. తమకు వచ్చిన ఫిర్యాదులపై సమావేశాలు పెట్టుకుని చర్యలు చేపడుతోంది. కానీ ఈ కమిటీ ఆక్రమణలను పూర్తి స్థాయిలో తొలగించలేకపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో పాటు ఆయా శాఖల్లో ఉద్యోగ సిబ్బంది కొరత కూడా ఇబ్బంది కలిగిస్తోంది. ఉన్న కొంతమంది అధికారులపైనే ఇతర పనిభారం ఉండడంతో వారు కబ్జాలపై అంతగా దృష్టి పెట్టలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆక్రమణలకు శాశ్వత పరిష్కారం కావాలంటే పూర్తి స్థాయిలో వాటిపై దృష్టి పెట్టి చర్యలు చేపట్టి హైడ్రా తరహాలో ఆపరేషన్ అవసరమని భావిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికారికంగా 3,341 చెరువులున్నాయి. నిజామాబాద్లో 1,174, కామారెడ్డిలో 2,167 చెరువులున్నాయి. నిజామాబాద్ నగరం పరిధిలో నాగారం శివారు బొందం చెరువు, అర్సపల్లి శివారులోని రామ్మూర్తి చెరువు సింహభాగం అన్యాక్రాంతానికి గురైందని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లో హైడ్రా తరహా వ్యవస్థను నిజామాబాద్లో కూడా వేయాలని, హైదరాబాద్లోని చెరువులు, కుంటలు, నాలాలన్నీ, పార్కులన్నీ కబ్జా గురి కావడం వల్ల చాలా వరకు చిన్న వర్షం వస్తేనే మునిగిపోతుంది. గతంలో విజయవాడలో ఏం జరిగింది, ఖమ్మంలో ఏం జరిగింది, అంటే అక్కడ భారీ వర్షం పడ్డప్పుడు సగం ఏరియా కొట్టుకుపోవడం జరిగింది, చాలామంది మరణాలు సంభవించాయి. అటువంటి పరిస్థితి నిజామాబాద్లో కూడా రాకూడదు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు, నాలాలు, వాగులు, పార్కులు 80% పైగా కబ్జా గురైనాయి. నిజామాబాద్ నడి బొడ్డున చూడండి పులాంగ్ వాగు గాయత్రి నగర్ నుండి ముబారక్ నగర్ వరకు ఉంటుంది. అందులో 60% పైగా కబ్జా గురైంది. చాలా 4-5 అంతస్తుల బిల్డింగ్లు కూడా. హైదరాబాద్లో హైడ్రా తరహాలో రామ్మూర్తి చెరువుపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి కబ్జా కోరల్లో నుంచి చెరువుని కాపాడాలని అర్సపల్లి విలేజ్ కమిటీ, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. డిచ్పల్లి, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, దర్పల్లి, బోధన్, నవీపేట్, సిరికొండ, భీమ్గల్ తదితర ప్రాంతాల్లో చెరువుల ఆక్రమణలపై అడ్డుకట్ట వేయాలని రైతులు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చెరువులు, కందకాలు, మురికి కాలువలను వదలకుండా కబ్జాలు చేసినందునే ఏడాదికేడాది ముంపు సమస్య పెరుగుతూ వస్తోందని వారు అంటున్నారు. బతుకు తెరువు కోసం ఖండాంతరాలు దాటి సౌదీకి వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ పడరాని పాట్లు పడ్డాడు. విదేశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా వీడియో సందేశంలో ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వ చొరవతో సౌదీ అరేబియా ఎడారిలో యజమాని చెర నుంచి నిర్మల్ జిల్లా వాసికి విముక్తి కలిగింది. హౌస్ కీపింగ్ ఉద్యోగం పేరుతో సౌదీకి తీసుకెళ్లి ఎడారిలో ఏజెంట్ వదిలేశాడంటూ బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు. తనను రక్షించి హైదరాబాద్ కు తీసుకెళ్లాలని సెల్ఫీ వీడియో ద్వారా ముఖ్యమంత్రిని వేడుకున్న నేపథ్యంలో గల్ఫ్ బాధితుల సంఘం నేతలు సర్కార్ చొరవతో శంషాబాద్ తీసుకొచ్చారు. మండలం ముదల్, తాలూకా ముదల్, డిస్టిక్ నిర్మల్. నేను బతుకుతో కొరకు
విదేశాలకు వెళ్ళాను. ఇక్కడ కువైట్లో పోతే ఒక నెల కువైట్లో ఉంచారు. తర్వాత సౌదీ బార్డర్ దాటించిన తర్వాత మళ్ళా నాకు చెప్పింది పని ఒకటి, చేపించింది ఒకటి. హౌస్ కీపింగ్ అని చెప్పారు, వంటలు కాపించారు. పోయిన తర్వాత మొత్తం అడవిలో ఉన్నాను. టైంకు తిండి లేదు, మాకు నీళ్లు లేవు. మళ్ళీ ఎండలు బాగా 40 ఒంటేలు, మరి ఘోరంగా చిత్రహింసలు పెట్టేవాడు. మాకు కపీలు 3:30కు లేచేవాళ్ళము. 3:30కు లేస్తే మొత్తం మేత అవి నీళ్లు పాలు పితకడము, పిల్లల్ని పాలు దాపడము అవి చేయడం. తర్వాత టిఫిన్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. 6 గంటలకు మళ్ళా డ్యూటీకి తోలుకుపోవాలి. ఒంటేలకు ఎండలు ఎండలు అంటే 1-2 అయిపోవు. ఎండాకాలం, చలికాలం అంటే 24 hours. అందుకోసం నా తరపు నుంచి మన తెలంగాణ ప్రభుత్వం నా యొక్క నమస్కారం. తెలుసుకున్నాను. అయితే ఆయన చూసి తెలంగాణ మా ఓనర్ చాలా చిత్రహింసలు పెడుతున్నాడు సార్. నేను తట్టుకోపోలేను సార్, నేను బతకలేను సార్. వైట్ బార్డర్ దాటి ఉన్నాను సార్, సౌదీ ఎడారిలో ఉన్నాను సార్. సీఎం రేవంత్ రెడ్డి సార్ నేను కాపాడు సార్, పెడతాను సార్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.